హలో స్టూడెంట్స్, ఎలైట్ 8 అంటే 10th క్లాస్లో మనము 100కి 100 స్కోర్ చేయడానికి కానీ ఈజీగా గెట్ ఆన్ అవ్వడానికి కానీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్గా 40 మార్క్స్ 40 గెయిన్ చేయడం అనమాట. సో దాంట్లో భాగంగానే మనం ఎలైట్ 8 అని 8 మార్క్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనము ప్రతి క్లాస్లోనూ డిస్కస్ చేస్తూ పోదాము. సో దాంట్లో భాగంగా ఫస్ట్ రియల్ నెంబర్స్ నుంచి మనము డిస్కస్ చేస్తాము. సో ఇది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎస్ఏ క్వశ్చన్స్ సిబిఎస్ సిలబస్ అయినా ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ లాగా తీసుకుంటే దేనికైనా ఇంపార్టెంటే, ఇది ఏ సిలబస్ కైనా ఇంపార్టెంటే. సో ఫస్ట్ వన్ వచ్చి ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. ఈ విధంగా క్వశ్చన్ ఉందనుకోండి, దీనికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఇట్లా ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్ అని √7 కావచ్చు, √2 కావచ్చు, √3 కావచ్చు, √5 కావచ్చు, √11 కావచ్చు, దాదాపు వీటిలో నుంచి వస్తుంటాయి. సింపుల్, మనం ఏం తీసుకోవాలంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ని ఆఫ్ చేసుకోవాలి. సో let √7 be rational. సో ఇట్ ఈస్ ద కాంట్రడిక్షన్ మెథడ్. అందుకే ఒకసారి మనము రాసుకున్నాం కాంట్రడిక్షన్ మెథడ్. therefore √7 equal to a by b. a comma b are co-primes. నెక్స్ట్ డిఫాల్ట్గా ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లై చేస్తే b √7 ఈక్వల్ టు a. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏం జరుగుతుంది? b √7 ఈక్వల్ టు b √7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. b స్క్వేర్ √7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. ఏం ఫార్ములా ఉపయోగించామంటే ab హోల్ పవర్ m ఈక్వల్ టు a పవర్ m ఇంటూ b పవర్ m. మన విధంగా ఏమేమి ఫార్ములాలు ఉపయోగించామో కొంచెం రాస్తుంటే ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది అన్నమాట చూసేదానికి. సో స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్. నౌ విల్ గెట్ 7b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. దీని అర్థం ఏమి? 7 డివైడ్స్ a స్క్వేర్, దట్ ఈస్ 7 ఆల్సో డివైడ్స్ a ఈక్వల్ టు 7c. సో ఇక్కడ ఏమవుతుంది? 7b స్క్వేర్ ఈక్వల్ టు 7c హోల్ స్క్వేర్. సేమ్ యాజ్ యూజువల్ ab హోల్ పవర్ m లాగే 7b స్క్వేర్ ఈక్వల్ టు 49c స్క్వేర్. 7 1s are 7, 7 7s are 49. సో b స్క్వేర్ ఈక్వల్ టు 7c స్క్వేర్, దట్ ఈస్ ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేసినట్టే అని. సో డైరెక్ట్గా రాసేస్తాం. 7 డివైడ్స్ b, దట్ ఈస్ 7 డివైడ్స్ both a and b. ఇక్కడ ఏమొచ్చింది? 7 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి వచ్చింది. కానీ మనం ఏం తీసుకున్నాము?
ఏబిఆర్ కోప్రైమ్స్ అని తీసుకున్నాం. సో therefore our assumption is wrong. Therefore root 7 is irrational అని వీలైనంత ప్రిసైజ్గా రాయొచ్చు అనమాట. వీలైనంత ప్రిసైజ్గా రాసి మనము 8కి 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ 7 + 2 √ 3 is rational. ఈ మోడల్ ఏమొచ్చినా కూడా ఏ విధంగా చేయొచ్చు చూస్తాం. లెట్ 7 + 2 √ 3 బి రేషనల్. ఇది మాత్రం కంపల్సరీ. సో ఇక్కడ దీన్ని ఏ మెథడ్ అంటారు అనేది ఇందాకే చెప్పుకున్నాం, కాంట్రడిక్షన్ మెథడ్. దేర్ఫోర్ 7 + 2 √ 3 = a/b, a, b are co-primes. ఒక మాట అట్లా b ≠ 0 అని రాయొచ్చు, రాయకపోయినా పర్లేదు. సో 2 √ 3 = a/b - 7. నెక్స్ట్ 2 √ 3 LCM వచ్చి b నే a - 7b. √3 = a - 7b / 2b. ఇక్కడ మల్టిప్లై చేసి వస్తే డివిజన్ చేస్తుంది. ఈ మోడల్లో ఏమొచ్చినా ఈ విధంగా చేంజ్ చేస్తూ పోవడమే. సో RHS = a - 7b / 2b ఈజ్ రేషనల్. ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూజ్ అయింది. a - 7b / 2b రాయడం కన్ఫ్యూజ్ అయితే సింపుల్గా ఏం రాస్తారు, RHS ఈజ్ రేషనల్ అని రాయండి. దేర్ఫోర్ LHS = √3 ఆల్సో రేషనల్, but it contradicts the fact that √3 is irrational. ఈ విధంగా రాసి వదిలేసినా పర్లేదు, లేదు అంటే డెఫినేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని రాసినా బాగానే ఉంటుంది. దేర్ఫోర్ అవర్ assumption is wrong. Therefore 7 + 2 √ 3 is irrational.